ఇప్పుడు బ్రదర్ నువ్వు నీ ఫేస్ని గ్లోగా అందంగా ఫేర్గా చేసుకోవడానికి ఇన్స్టెంట్ ఫేర్నెస్ క్రీమ్స్ వాడుతున్నావా? ఇన్స్టెంట్ ఫేర్నెస్ క్రీమ్స్ అంటే ఫేర్ అండ్ లవ్లీ మెన్స్, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఇలాంటి ఇన్స్టెంట్ ఫేర్నెస్ క్రీమ్స్ వాడుతున్నావా? అయితే నీ ఫేస్ పెద్ద ప్రాబ్లంలో ఉంది. ఎందుకంటే నువ్వు కనుక లాంగ్ టర్మ్గా ఈ ఇన్స్టెంట్ ఫేర్నెస్ క్రీమ్స్ వాడేవంటే నీ ఫేస్ మీద రకరకాలైన ఫేస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటే ఫ్యూచర్. ఏంటి భయ్యా ఏం మాట్లాడుతున్నావు? ఇన్స్టెంట్ ఫేర్నెస్ క్రీమ్స్ వాడడం వల్ల ప్రాబ్లమ్స్ రావడం ఏంటి? నేను చిన్నప్పటి నుంచి వీటి యొక్క యాడ్స్ చూస్తున్నా. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దీని గురించి యాడ్స్ చేస్తున్నారు. కరెక్టే నువ్వు అంటుంది, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దీని గురించి యాడ్స్ చేస్తున్నారు. కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఆ సెలబ్రిటీస్ దీన్ని ఎప్పుడైనా వాడతారు? అసలు వాళ్ళ ఫేస్ మీద వీటిని అసలు యూజ్ చేస్తారా? యూజ్ చేయరు కదా, వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. ఈ యాడ్స్ చేసే వాళ్ళు మీ సిచ్యువేషన్ ఎలా వాడుకుంటారంటే, సపోజ్ మీ ఫేస్ కనుక బ్లాక్గా ఉంది లేదా చామన్ ఛాయ్గా ఉంది, మీరు ఎవరి దగ్గర ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు, వాడు మంచి అందంగా ఉంటాడు, ఎవరైనా అమ్మాయి పక్కన నించున్నారు, ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోదు. అలాంటి టైంలో మనకి చాలా ఎంబారెసింగ్ ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది, చాలా గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఏంట్రా బాబు నా ఫేస్ అందంగా లేదు, అందంగా ఉంటుంటే వాళ్ళని చూద్దరు, వాళ్ళని పట్టించుకుందరు, అమ్మాయి కూడా నన్ను చూసేది అని ఇలా లోపల గిల్టీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ని ఆ యాడ్స్ క్యాచ్ చేస్తాయి. మీ కళ్ళ ముందు ఆ యాడ్ వస్తుంది అండ్ ఆ యాడ్ లో ఏం చెప్తారు, వారం రోజుల్లో మీ ఫేస్ మంచి గ్లోగా అయిపోద్ది అంటారు. మీరు వెంటనే దేవుళ్ళలాగా మంచి యాడ్ కనిపించిందిరా బాబు అని వెంటనే పర్చేస్ చేసుకుంటారు, కొనేస్తారు, వాడతారు. 1 వాడతారు, 2 ట్యూబ్స్ వాడతారు, 3 ట్యూబ్స్ వాడతారు, 4 ట్యూబ్స్ వాడతారు. దాని తర్వాత రిజల్ట్ జీరో, ఎటువంటి రిజల్ట్ రాదు. కానీ ఫేస్ ఇంకా దారుణంగా అయిపోతుంటుంది. ముందే ఎంత మంచి ఫేస్ ఉందో దాన్ని ఇంకా చెడగొట్టేసుకుంటారు మీ ఫేస్ని. అప్పుడు డిప్రెస్ అయిపోతారు, కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు క్యాచ్ చేసుకుని వాళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేసుకుంటూ ఉంటారు. సో సింపుల్గా మీరు కనుక ఇన్స్టెంట్ ఫేర్నెస్ క్రీమ్స్ వాడుతున్నారంటే ఫస్ట్ అప్లై చేసిన వెంటనే భలే గ్లో వచ్చేస్తుంది, ఫేస్ అంతా మంచి అందంగా అయిపోతుంది, ఇన్స్టెంట్గా ఫేర్ అయిపోతుంటుంది. కానీ అరగంట తర్వాత గంట తర్వాత ఫేస్ని కనుక చూస్తే ఫేస్ మీద విపరీతమైన ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది, ఫేస్ అంతా బాగా డల్గా అయిపోద్ది, ఫేస్ డార్క్గా అయిపోతుంది. మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది మీరు కనుక ఇన్స్టెంట్ ఫేర్నెస్ క్రీమ్స్ వాడితే. వాడినప్పుడు మాత్రం భలే అందంగా ఉంటుంది అబ్బా, ఫేస్ అంతా మంచి గ్లో అయిపోతుంది, ఫేస్ మంచి అందంగా కనిపిస్తుంది. కానీ అరగంట తర్వాత దోలు తిరిపోద్ది, ఫేస్ అంతా దారుణంగా అయిపోద్ది. సో ఇక్కడ నేను లాంగ్ టర్మ్గా ఎందుకు యూజ్ చేయొద్దు అంటున్నానంటే, వీటిని కనుక మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే ఏమవుద్దంటే మీ ఫేస్ మీద ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతుంటుంది అండ్ మన ఫేస్ మీద మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయిపోద్ది. సో వన్స్ మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుద్దంటే మనకి ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఓపెన్ పోర్స్ ఒక్కసారి వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా మీరు డస్ట్లో తిరుగుతారు, బయట తిరుగుతారు అండ్ బయట నార్మల్గా డస్ట్ ఉండదు, ఆ డస్ట్ అంతా మీ పోర్స్ లోపలికి వెళ్ళిపోద్ది. అండ్ పోర్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీరు కనుక ఫేస్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే అక్కడ పింపుల్స్ అనేవి వచ్చేస్తుంటాయి. బికాజ్ ఆ పోర్స్ అనేవి క్లాగ్ అయిపోతే బయటికి ఆయిల్ అనేది రాదు, దానివల్ల పింపుల్స్ వచ్చేస్తుంటాయి. అండ్ దాని తర్వాత మనం చేతులు కుదురుగా ఉండవు కదా, గోకుతాం, డార్క్ స్పాట్స్ వచ్చేస్తుంటాయి, అన్ఈవెన్ స్కిన్ టోన్ వచ్చేద్ది, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ ఇలాంటి రకరకాలైన ఫేస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. తర్వాత దాన్ని మనం రికవర్ చేసుకోవడానికి మళ్ళీ ప్రొడక్ట్స్ వాడాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందుకోసం ఈ ఇన్స్టెంట్ ఫేర్నెస్ క్రీమ్స్ నేను మీకు అంతగా రికమెండ్ చేయట్లేదు, వాటిని వాడొద్దని చెప్తున్నాను. చూడండి గైస్, ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే చాలా చీప్ ఇంగ్రీడియంట్స్ వాడతారు. సో చీప్ ఇంగ్రీడియంట్స్ వాడకపోతే తక్కువ అమౌంట్లో మీకు ఒక ట్యూబ్ అనేది దొరకదు కదా, 10 రూపాయలకు 20 రూపాయలు 30 రూపాయలకు ఒక ట్యూబ్ దొరుకుతుందంటే అందులో ఇంగ్రీడియంట్స్ ఎంత చీప్ యూజ్ చేస్తారు. చూడండి గైస్, చాలా ప్రొడక్ట్స్ 1000 రూపాయలు, 2000 రూపాయలు, 200, 300 ఉంటాయి. ఎందుకంటే అందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి, అండ్ వాళ్ళు యూజ్ చేసే ప్యాకేజ్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా మంచి యూజ్ చేస్తారు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు. అండ్ అవన్నీ కూడా ఏంటంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి మనకి ప్యాక్స్ అనేవి రేట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేగాని బ్రాండ్ పేరు బట్టి రేట్ అనేది ఉండదు, దాంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ బట్టి వాళ్ళు యూజ్ చేసే మార్జిన్ బట్టి వాళ్ళు రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో వీటిలో ఏంటంటే చీప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, అందుకే మీకు తక్కువ అమౌంట్లో దొరికేస్తుంటుంది. సో ఎప్పుడు కూడా మనం న్యాచురల్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకోండి. ఒక 100 రూపీస్ 200 రూపీస్ పెట్టిన మంచి ప్రొడక్ట్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ ఫేస్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండదు. ఒకవేళ పని చేయకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి రావు. సో అందుకోసం నేను మీకు ఎప్పుడు కూడా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఇన్స్టెంట్ ఫేర్నెస్ క్రీమ్స్ బదులు మీరు ఒక మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయండి. బికాస్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది, ఫేస్ మీద ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి. ఎందుకంటే మన ఫేస్లో చాలా టిష్యూస్ ఉంటాయి, చాలా పోర్స్ ఉంటాయి, ఓపెన్ పోర్స్. సో వాటిని కనుక మనం మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటే ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. బికాజ్ మీ ఫేస్ బాగా డ్రై అయిపోతే ఆటోమేటిక్గా దాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి న్యాచురల్ ఆయిల్స్ అనేవి బయటకు వస్తాయి. సో అదే కనుక మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే ఎక్స్టర్నల్గా ఆ మాయిశ్చరైజ్ చేసే న్యాచురల్ ఆయిల్స్ బయటికి రావాల్సిన అవసరం లేదు, మీ ఫేస్ మంచిగా మాయిశ్చరైజ్గా ఉంటుంది. అండ్ దానివల్ల మీకు పింపుల్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, హైపర్ పిగ్మెంటేషన్ కానీ, డెడ్ స్కిన్ సెల్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉంటాయి. సో మీరు ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అయ్యి ఒక మంచి ఫేస్ వాష్ మీద ఇన్వెస్ట్ చేసుకుని ఒక మంచి మాయిశ్చరైజర్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మీ ఫేస్ ఎప్పుడు కూడా గ్లోగా ఉంటుంది. అంతేగాని మీ ఫేస్ మీద ఇన్స్టెంట్గా గ్లో వచ్చేయాలి, ఇన్స్టెంట్గా ఫేర్గా వచ్చేయాలని చెప్పి ఇన్స్టెంట్ ఫేర్నెస్ క్రీమ్స్ వాడారంటే ఖచ్చితంగా ఫేస్ ప్రాబ్లంలో పడతారు గాయస్.
సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయకూడదు. సో ఇక్కడ నేను ఏ బ్రాండ్ని డిఫేమ్ చేయట్లేదు, జస్ట్ మీకు ఒక అవగాహన ఇస్తున్నాను ఎలాంటి ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయాలని, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైనట్టయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.